హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి మా గార్డెన్లో టమాటాలు కోస్తున్నాము అదే వీడియో. ఈ టమాటా మొక్కలు అయితే నేను నార్మల్గా నాటుకోలేదండి, అవి పుట్టాయి. కూరగాయల చెత్త అంతా ఒక బకెట్లో పెట్టి అందులో మట్టి వేసేసి ఉంచుతానన్నమాట ఎరువవ్వడానికి. అందులోంచి మొక్కలు పుట్టాయి. ఆ మొక్కలు నేను ఇంకా తీయలేదు, అలా వదిలేశాను. ఆ కూరగాయల చెత్త వల్ల బలం ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ కాయలు కాసాయి అన్నమాట. చూడండి, ఇదైతే మూడోసారి కోయడం. మూడోసారి కోసినా సరే ఇన్ని టమాటాలు వచ్చాయి. కరెక్ట్గా ఇవి 3 మొక్కలండి ఆ టమాటా మొక్కలు. ఇంకా వాటికి పందిర్లో వేసుంటే ఇంకా ఎక్కువ కాయలు కాసిండాను. చూడండి, చాలా కాయలు ఉన్నాయి. ఇంకా ఇన్ని పళ్ళు కోసినా సరే ఇంకా కాయలు ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా మనకి వీలైతే కుండీల్లో కూడా కూరగాయలు పెంచుకోవచ్చు అన్నమాట. మనం పండించుకున్న కూరగాయలు అయితే మట్టుగా చాలా టేస్ట్గా ఉంటాయండి కొనే వాటికంట. నాకైతే ఇలా మొక్కలు పెంచుకోవడం, కూరగాయలు పండించుకోవడం ఇంకా చాలా ఇష్టమండి. ఏ మొక్కని నేను వదలను, అన్ని మొక్కల్ని పెంచుతూ ఉంటాను. ఏ మొక్క ఎక్కడ దొరికినా సరే తెచ్చి నాటుతాను అనమాట. చూడండి ఎన్ని టమాటాలు అయ్యాయో, మొత్తంగా ఇన్ని టమాటాలు అయ్యాయి. ఇది మూడోసారి, నెక్స్ట్ సారి కూడా ఇన్ని టమాటాలు వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.